నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయాత్మక సర్వ జగత్తుని నిర్వహించే మహాశక్తిని జగన్మాతృ భావనతో ఆరాధించే భవ్య సంప్రదాయం మనది. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్య చంద్రులతో సహా సకల దేవతలు అర్చించే దైవం జగన్మాత. సర్వవ్యాపకమైన ఆ మహాశక్తిని నిర్గుణ నిరాకార, సగుణ నిరాకార స్వరూపాలుగా వివిధ సంప్రదాయాల్లో ఆరాధిస్తున్నాం. జగదంబారాధనలో శ్రీ లలితా త్రిపుర సుందరి ఉపాసన ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శుద్ధ సాత్విక స్వరూపిణిగా వెలిగే లలితాంబికాదేవి ఆరాధన సకల ఐశ్వర్యదాయకం. విశేష ఫలితాల్ని వసిగే లలితా త్రిపుర సుందరి అర్చావతారమూర్తిగా నెలకొన్న దివ్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వెలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అంటూ కీర్తించే లలితా త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి మహామంత్రాధిదేవత, షోడశ మహావిద్యలకు అధిదైవం. అలాంటి లలితా త్రిపుర సుందరి దర్శనం, ఆరాధనం యోగ సాధనకు, జ్ఞాన విచారణకు మూలహేతువు అవుతుంది. అలాంటి లలితా త్రిపుర సుందరీదేవి అర్చావతారమూర్తిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అలరారుతోంది. 2006వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమై అమ్మవారి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అంటూ కీర్తించే లలిత త్రిపుర సుందరి శ్రీచక్ర అధిష్టాన శక్తి, పంచదశాక్షరి మహామంత్రాధిదేవత, షోడశ మహావిద్యలకు అధిదైవం. అలాంటి లలిత త్రిపుర సుందరీదేవి దర్శనం, ఆరాధనం యోగ సాధనకు, జ్ఞాన విచారణకు మూలహేతువు అవుతుంది. అలాంటి లలిత త్రిపుర సుందరీదేవి అర్చావతారమూర్తిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అలరారుతోంది. 2006 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మితమై అమ్మవారి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అపార కరుణకు మారుపేరు అమ్మ. భక్తి, ప్రేమ ఎక్కడుంటాయో అమ్మ అక్కడే ఉంటుంది. అలాంటి అమ్మ లలిత త్రిపుర సుందరీ దేవిగా కొలువు తీరిన ఈ ఆలయం మాతృశక్తిధామంగా వర్ధిల్లుతోంది. జంగారెడ్డిగూడెం సుబ్బమ్మపేట మార్గంలో ఉన్న శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరీదేవి ఆలయానికి 2004 సంవత్సరంలో శంకుస్థాపన నిర్వహించారు. 2006 సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారి మూల విరాట్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. గత 8 సంవత్సరాలుగా ఈ ఆలయం అమ్మవారి భక్తుల పాలిట కల్పతరువై వెలుగొందుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే ఆలయం ప్రతినిత్యం భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది.
దత్తాత్రేయంలో రెండవ శక్తిగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. శ్రీచక్ర సంచారిణిగా, శ్రీమన్నగర నాయికగా, మణిద్వీప నివాసినిగా అమ్మవారు పూజలందుకుంటోంది. అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ చేతిలో చెరకుగడను ధరించి సింహవాహినిగా జగన్మాత దర్శనమిస్తుంది. దివ్యాలంకృతంగా వెలిగే రాజరాజార్చిత మాతను భక్తులు తన్మయపూరితంగా దర్శించుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల అంటూ లలిత సహస్రనామ స్తోత్రం అమ్మ వైభవాన్ని కీర్తించింది. సింహవాహినిగా అమ్మ సర్వాలంకృతంగా దర్శనమిస్తుంది. ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలిగించి మనకు మహదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాంబిక. లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించినట్టుగా సచామర రమావాణి విరాజిత అన్నట్టుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటూ ఇటూ నిల్చుని లలితా పరాభట్టారికను వింజామరలతో వీస్తున్నట్టుగా అమ్మ ప్రకటితమవుతుంది. శ్రీ విద్యోపాసకులు లలితాంబికను ఉపాసన చేస్తారు. మహా త్రిపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్ర శ్రీచక్రంలో అమ్మ తన శక్తిని నిక్షిప్తం చేసింది. అలాంటి కరుణామృతవల్లి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని ఆరాధించిన వారికి, దర్శించిన వారికి ఇహపర సౌఖ్యాలు చేకూరుతాయి. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ లలితోపాసన భక్తులకు శక్తియుక్తుల్ని, లౌకిక పరమార్థ సిద్ధిని అందిస్తుంది. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభు సతీ విశ్వ వినోదిని భక్తి ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్త పరాయణి అమృత వర్షిణి వేదవతి స్థూలధారిణి శైల విహారిణి మామాగి దేవి చిదానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. భగవతి భార్గవి భైరవి భ్రామరి మారి మనోహరి మూకాంబే భక్తవ శంకరి భవనా శంకరి పరమ శివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వరబీజాక్షరి మాయి మహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి. శ్రీచక్ర సహిత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని భక్తులు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతో పూజిస్తారు. గౌరీ శివానంద లహరి ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం. జంగారెడ్డిగూడెంలోని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయంలో పరివార దేవతలకు సంబంధించిన ఉపాలయాలు ఉన్నాయి. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి అయిన లలితా త్రిపుర సుందరి సమక్షంలో ఉన్న ఉపాలయాల్ని భక్తులు సందర్శించుకుంటారు. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయ లోగిలిలో శ్రీ కామేశ్వర స్వామి వారి సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. అలాగే పంచఫణియుక్తంగా స్వామి దర్శనమిస్తాడు.
ఆలయ ప్రాంగణంలోనే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సకల కవచయుక్తంగా దర్శనమిస్తారు. శాంతాకారుడు, భుజగశయనుడు, పద్మనాభుడు, విశ్వాకారుడు అయిన నారాయణస్వామి లక్ష్మీ సమేతంగా ఈ ఆలయంలో అర్చామూర్తిగా దర్శనమిస్తాడు. క్షిప్రప్రసాది అనగా వేడుకున్న వెంటనే వరాల్ని అందించే పంచముఖ ఆంజనేయ స్వామి ఈ ఆలయంలోని ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాడు. గరుత్మంతుడు, హయగ్రీవుడు, నరసింహుడు, వరాహమూర్తి, ఆంజనేయుల సమ్మిళిత రూపమే పంచముఖ ఆంజనేయ స్వరూపం. సకల గ్రహదోషాలు, సమస్త వాస్తుపరమైన దోషాల నివారణకు పంచముఖ ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభ సమక్షంలో ఉమాపుత్రుడైన సాక్షి గణపతి దర్శనమిస్తాడు. ఈ ఆలయ లోగిలిలో జగద్గురువు ఆదిశంకరాచార్యుల దివ్య సన్నిధి, అభయాంజనేయ స్వామి వారి సన్నిధి నెలకొని ఉంటాయి. జంగారెడ్డిగూడెంలోని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఆలయం నిత్య నైమిత్తిక పూజాధికాలు ఉత్సవాలతో కళకళ్లాడుతోంది. శుద్ధ సత్య స్వరూపునిగా, నిత్యామ్నాయ సపరివార దేవతగా, మహాకామేశ్వర మాంగళ్య గౌరిగా అమ్మవారిని భక్తులు ఆరాధన చేస్తారు. శ్రీ చక్రార్చనకు ఈ ఆలయంలో విశేష ప్రాధాన్యం ఉంది. జంగారెడ్డిగూడెం సుబ్బంపేట రోడ్లో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత లలితా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం నందు ప్రతిరోజు విశేషంగా పొద్దున సాయంకాలం కుంకుమార్చనలు, ప్రతి శుక్రవారం పంచామృతాభిషేకం, విశేష కుంకుమార్చన, అలాగే పౌర్ణమి రోజుని చండీ హోమం, అమ్మవారికి విశేషంగా పంచామృతాభిషేకం, సహస్ర కుంకుమార్చన మొదలగు జరుగుతూ ఉంటాయి. అలాగే జూన్ 12వ తారీఖు అనగా జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు వార్షికోత్సవం జరుగుతుంది. ఆ రోజున విశేషంగా హోమాలు, లక్ష్మీ గణపతి హోమం, లలితా హోమం నిర్వహించబడుతుంది. అలాగే దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు విశేష అలంకరణలతోటి, విశేష కార్యక్రమాలతోటి ఆ 10 రోజులు కార్యక్రమం జరుగుతుంది. అలాగే విశేష అన్నదానం కూడా ఆ దేవీ నవరాత్రుల సందర్భంలో పౌర్ణమి రోజు జరుగుతుంది. అలాగే వసంత నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు కూడా 10 రోజులు కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి ఈ ఆలయంలో ఆరాధనా పరంపర కడు విశేషంగా కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేష కుంకుమార్చన, పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం శ్రీచక్రానికి కుంకుమార్చనను భక్తులు నిర్వహించుకుంటారు. ఈ ఆలయంలో మహిళా భక్తుల చేత ఆలయ ప్రధాన నిర్వాహకులైన ఆచార్య స్వాములు లలితా సహస్రనామ పారాయణను నిర్వహిస్తారు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి
चिदग्निकुण्ड सम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता रागस्वरूप पाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षु कोदण्ड ప్రతి నెల పౌర్ణమి నాడు చండీ హోమ, లలితా సహస్రనామ సహిత కుంకుమార్చనలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో విశేషంగా దేవీ నవరాత్రులు కొనసాగుతాయి. అమ్మవారిని వివిధ రూపాలలో శరన్నవరాత్రుల సందర్భంగా అలంకరిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రుల్ని వైభవంగా నిర్వహిస్తారు. మహాకామేశ్వర సహితంగా శ్రీచక్రయుక్త శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి దర్శనం భక్తులకు భవభయ విమోచనను కలిగిస్తుంది. ताटङ्कयुगडीभूततपनोडुपमण्डला पद्मरागशिलादर्श परिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीन्यक्कारिणदनच्छदा शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदसमाकर्षद्दिगन्तरा निजसल्लापमाधुर्यविनिर्भर्सितकच्छपि मंदस्मित प्रभापूरमज्जत्कामेशमानसा अनाकलित सादृश्य चुबुक श्री विराजिता कामेशबद्धमाङ्गल्य सूत्र शोभित कन्धरा कनकाङ्गद केयूर कमनीय भुजान्विता रत्नग्रैरेय चिन्ताकलोल मुक्ता फलान्विता कामेश्वर प्रेम रत्नमणि प्रतिपणस्तनी नाभ्यालवाल रोमाणि लता फलकुचध्वनि लक्षरोमलताधारता समुन्नेय मध्यमा स्तनभारदढन्मध्यपट्टबन्धवडित्रया अरुणारुणकौसुम्भवस्त्रभास्पत्कटितटी रत्नकिङ्किणिकारम्यरसनादामभूषिता कामे सज्ञातसौभाग्यमार्गवोरुद्वयान्विता माणिक्यमकुटाकार जानुद्वय विराजिता इंद्रगोप परिक्षिप्त स्मरतूना भजंगिका. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి వేగివాడ తడికలపూడికల మీదుగా రోడ్డు మార్గాన జంగారెడ్డిగూడెం శ్రీ లలితా త్రిపుర సుందరి ఆలయానికి చేరుకుంటారు. ఆది పరాశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి జగత్తును తన చిరునగవుతో పరిపాలిస్తోంది. పరమశాంత రూపంతో అమ్మ ప్రకటితమవుతుంది. చెరకుగడను చేతబూని తన భక్తులకు జీవన మాధుర్యాన్ని అందిస్తుంది. అభయ హస్తంతో అభయానందాల్ని జంటగా అందిస్తుంది. సమస్త ప్రకృతి రూపిణి అయిన అమ్మ జ్ఞానానంద సంధాయిని, నిత్య చైతన్య నిజరూపిణి. ఆ అమ్మ అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.